హాయ్ అన్న, ఈరోజైతే నేను ఎందుకు బీఆర్ ఆడదామన్న అప్పటికి నేనుంటే ఒకడైతే వచ్చి ఛాలెంజ్ చేశాడన్న. దమ్ముంటే 1v1 ఆడి చూపి, నీకు దమ్ముంటే నాతో నన్ను గెలిచి చూపి అని ఛాలెంజ్ చేశాడన్న. అందుకు నేను ఆడుతున్నా అన్న, చూద్దామన్న ఏమవుతుందో. రారా బయటికి రా. వాడైతే అస్సలు బయటికి రాకోకుండా దాక్కొని వస్తున్నాడన్న. ఇక్కడైతే పడిందన్న హెడ్. ఈ పక్క నేను ఈ పక్క వాల్ వేద్దామనే లోపల స్క్రీన్ లాగ్ అయిందన్న. అందుకు నెక్స్ట్ రౌండ్ అయితే వాడైతే రెచ్చిపోయాడన్న. చూసుకుందాం రా అని. నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది, ఏమవుతుంది చూద్దామన్న. ఎక్కడ ఉన్నావు రా? ఎక్కడ రారా బయటికి రా 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 రారా బయటికి రారా. పాప పడింది కేసు. వానికి మాత్రం తలకాయలు ఎగిరిపోయినాయన్న. వానికి మాత్రం ఈ రౌండ్ అయితే మనం కొట్టామన్నా. నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిందన్న. వాడు అస్సలకి స్టార్టింగ్ నుంచి బయటకు అనేది రావట్లేదన్న. వాడు ఛాలెంజ్ చేశాడని గెలవాలని దాక్కొని ఉన్నాడన్న. వాడు బయటకనే రాలేదన్న. వాడు చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో, వస్తాడో రాడు. అసలుకి ఎక్కడ కనపడలేదన్న. రారా, ఎక్కడున్నావు రా? ఇక్కడ రా 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 బాబా వెనకల నుంచి ఏమొస్తున్నారా బాబా. సరే వానికి అయితే తలకాయలు ఎగిరిపోయినాయన్న డెజర్ట్ ఈగల్తో. రెచ్చగొగ్గినాడు అన్నట్లే లాబీలు అసలుకి. అయితే థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిందన్న. చూద్దామన్నా ఇప్పుడు ఏమవుతుందో. వాడు మాత్రం స్టార్టింగ్ నుంచి బయటకు అనేదే రావట్లేదన్న. వాడు మాత్రం అందుకు వాని కోసం స్కిల్ ఆన్ చేయాల్సి వస్తుందన్న. అసలు ఎక్కడ దాక్కుంటున్నాడో తెలియదన్న. సైలెంట్గా వెనకల నుంచి వస్తున్నాడు స్టార్టింగ్ నుంచి. చూద్దామన్నా ఇప్పుడు ఏమవుతుందో. ఎక్కడున్నావురా? ఎక్కడున్నారా? చూడండి అన్న, వాడైతే లోపల ఇంట్లో నుంచి మంచిగా దాక్కొని అయితే వస్తున్నాడు అన్న. దొంగనా కొడుకు సైలెంట్గా బయటకు అనేది రావట్లేదన్న. ఇప్పుడు వానికి వందేందో చూద్దాం రండి అన్న. రారా ఎక్కడ రారా బయటికి రారా. వానికైతే బాగా షార్ట్ పడిందన్న. వాడికి మాత్రం తలకాయలు ఎగిరిపోయినాయన్న. అసలుకి వానికి అసలు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడన్న. వాడైతే మొత్తానికి అసలు వాడు మాత్రం ఎంత స్మార్ట్గా ఆడుతున్నాడంటే బయటకు అనేది రావట్లేదన్న. బయటకు వస్తే ఎక్కడ పడుతుందని బయటకు అనేది రావట్లేదు. చూద్దామన్న ఇప్పుడు ఏమవుతుందో. ఇక్కడ దాక్కున్నాడు. అసలుకి ఎక్కడ దాక్కొని కొడుతున్నాడో మాత్రం అస్సలుకి అర్థం కాలేదన్న. వాడు మాత్రం చూద్దామన్నా ఇప్పుడు సైలెంట్గా అక్కడి నుంచి అయితే వచ్చాడన్న. ఇన్ని నా పక్క నుంచి వచ్చినాను కనపడలేదు. వచ్చాడు, వాల్ చేసి కొడుతున్నాడు అన్న. డెజర్ట్ ఈగల్తో మంచి షాట్ పడిందన్న వాడికి. వాడు మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడన్న. బయటకు వస్తుంటే పడుతున్నాయి. 1 ఓవర్ నుంచి మాత్రం రాలేదన్నమాట. అయితే 4 పాయింట్స్ వచ్చాయన్న మనకి. 4v1 అన్న. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం పోదామన్న. అసలు వాడు ఎక్కడ దాక్కుంటున్నాడో అర్థం కాలేదన్న. వాడు మాత్రం రారా బయటికి, ఎక్కడున్నారా అంత మొత్తం చూస్తున్నా అన్న. లాస్ట్కి స్కిల్ ఆన్ చేసి లాస్ట్ అన్నట్టు తెలిసిందన్న. లాస్ట్కి పోయి చూస్తే వాళ్ళు లోపల గ్లూవల్ వేసుకుని దాక్కున్నాడు అన్న. వాడు బయటికి అనేది రాలేదన్న. వాడు మాత్రం పడుతుందని దాక్కొని ఆడుతున్నాడు అన్న. వాడు చూద్దామన్న. వాడు ఇప్పుడు జోన్లో అన్న బయటికి రాల్సిందే. వాడు వచ్చాడన్న బయటికి. లాస్ట్లో దాక్కొని చిన్నగా వస్తున్నాడు. చూద్దాం ఏమవుతుందో. పడిందన్న వాడికి మాత్రం షాటు. ఇప్పుడు చూద్దామన్న ఏమవుతుందో ఈ రౌండ్లో. అసలు వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో అర్థం కాలేదన్న. వాడు మాత్రం ఏమన్నా స్మార్ట్గా ఆడుతున్నాడు అన్న. వాడు దాక్కొని M1 డబ్లెట్ పట్టుకుంటే మాత్రం లాంగ్ పోతున్నాడు అన్న. వాడు అస్సలు రావట్లేదు. ఇప్పుడైతే చూద్దామన్న ఏమవుతుందో. అసలుకి ఎంత స్మార్ట్గా దుంకుకుండా జింకమా దొరుకుతున్నాడు అన్న. లాస్ట్కి డెజర్ట్ ఈగల్తో పడిందన్న షాటు.
లాస్ట్ రౌండ్ అన్న ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. లాస్ట్ మాత్రం పడింది.